ఈరోజు మనం ఒక చాలా లోతైన అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఇది పాలీ కాలంలోని అంగుత్తర నికాయ నుండి వచ్చిన ఉపజతస్థాన సుత్త అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో 5 నిరంతర స్మరణలు గురించి చెప్పబడింది. మన లక్ష్యమేంటంటే ఈ వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం వీటి గురించి ఆలోచించడం మనల్ని నిరుత్సాహపరుస్తుందని అనుకుంటాం కదా. కానీ అలా కాకుండా అది ఒక తెలివైన నైతిక జీవితాన్ని గడపడానికి ఎలా ఒక శక్తివంతమైన సాధనమో అర్థం చేసుకోవాలి. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఎందుకంటే మొదటిసారి విన్నప్పుడు ఈ అంశాలు కొంచెం భారంగా అనిపించవచ్చు. ముసలితనం, జబ్బులు, చావు గురించి రోజు ఆలోచించడమా? ఎందుకు అనిపించడం చాలా సహజం. కానీ మూలగ్రంథమేమంటోందంటే ఈ ఆలోచనలు మనలోని గర్వాన్ని, అజాగ్రత్తను అధిగమించడానికి సహాయపడతాయట. మరి ఇది ఎలా సాధ్యమో చూద్దాం. సరిగ్గా చెప్పారు. పైకి కనిపించేదానికి ఇది పూర్తి భిన్నమైనదనమాట. ఈ 5 స్మరణలు కేవలం భిక్షువులకు మాత్రమే కాదు, స్త్రీ, పురుషుడు, గృహస్థుడు అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తరచుగా ధ్యానం చెయ్యాల్సిన విషయాలు. వీటిని పాలీలో పంచ అభిన్నపచ్చ విక్కఖిత బఠానా అంటారు. బుద్ధుడు వీటిని మనల్ని కుంగదీసే ఆలోచనలుగా కాకుండా మనల్ని మనం మేల్కొల్పుకోవటానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవటానికి ఉపయోగపడే సాధనాలుగా పరిచయం చేశాడు. అంటే జీవితపు కఠిన వాస్తవాల నుండి పారిపోవడానికి కాదు. కాదు, వాటిని ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కోవటానికి మనల్ని సిద్ధం చేస్తాయి. అయితే మొదటి అంశంతో మొదలుపెడదాం. వృద్ధాప్యం. పాలీలో ఇలా ఉంది: జరా బమ్మోంహి జరం అనతీతోతి. దీని అర్థం నేను వృద్ధాప్యానికి లోబడి ఉన్నాను, నేను వృద్ధాప్యాన్ని దాటిపోలేదు. చాలా సూటిగా, ఎలాంటి దాపరికం లేకుండా ఉంది ఈ వాక్యం. అవును, ఇక్కడే అసలు విషయముంది. దీని ఉద్దేశ్యం యౌవన గర్వాన్ని అధిగమించడం. పాలిలో దీన్ని యొబ్బెనమధ అంటారు. యువనంలో ఉన్నప్పుడు మన శక్తి, మన అందం ఇవన్నీ శాశ్వతమని అనుకునే ఒక మత్తులో ఉంటాం. ఒక రకమైన అహంకారం. కరెక్ట్. ఆ అహంకారం వల్ల మనం అజాగ్రత్తగా ప్రవర్తించవచ్చు, విలువైన సమయాన్ని వృథా చేయవచ్చు. ఈ స్మరణ ఆ భ్రమను పటాపంచలు చేస్తుందనమాట. నేను ముసలితనాన్ని తప్పించుకోలేను అని ప్రతిరోజు గుర్తు చేసుకోవడం వల్ల మన సమయాన్ని మరింత తెలివిగా ఉపయోగించుకోవడానికి ప్రేరణ కలుగుతుంది. ఆహా, అంటే ఇది మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మేల్కొలపడానికి. సరిగ్గా. యవ్వనమనే భ్రమ నుండి బయటపడి మనకున్న సమయం విలువను గుర్తించడానికి ఇదొక మార్గం. ఈ తర్కం తర్వాతి స్మరణకు కూడా వర్తిస్తుందనుకుంటా కదా. అనారోగ్యం. వ్యాధిదమ్మోంహి వ్యాధిం అనతీతోది. ఖచ్చితంగా. అంటే నేను అనారోగ్యానికి లోబడి ఉన్నాను, నేను అనారోగ్యాన్ని దాటిపోలేదు. అవును, దీని ఉద్దేశ్యం ఆరోగ్య గర్వాన్ని అంటే ఆరోగ్య మదను అధిగమించడం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన శరీరం ఒక యంత్రంలా ఎప్పటికీ పనిచేస్తుందని అనుకుంటాం, అజేయంగా ఫీలవుతాం. అవును. కానీ ఈ స్మరణ మన శరీరం ఎంత సున్నితమైనదో, మన శారీరక బలం కేవలం తాత్కాలికమో గుర్తుచేస్తుంది. ఇది ఎలాగంటే, కారు ప్రమాదానికి గురికాలేదు కదా అని సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం లాంటిది. ఈ స్మరణ మనకు ఆ సీట్ బెల్ట్ లాంటిదనమాట. ఏ క్షణంలోనైనా అనారోగ్యం రావచ్చని ఎరుక మనలో వినయాన్ని పెంచుతుంది. మన ప్రస్తుత ఆరోగ్యం పట్ల కృతజ్ఞతను కూడా పెంచుతుంది. నిజమే. ఇది కూడా మొదటి స్మరణలాగే భవిష్యత్తు గురించి భయపడటం కాకుండా వర్తమానంలో మనకున్న దాని విలువను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. సరే, ఇప్పుడు మూడోదానికొద్దాం. ఇది చాలా పెద్దది. మరణం. మరణధమ్మోహ్మి మరణమనతీతోతి. నేను మరణానికి లోబడి ఉన్నాను, నేను మరణాన్ని దాటిపోలేదు. చాలా సంస్కృతుల్లో ఈ అంశం గురించి మాట్లాడటానికే ఇష్టపడరు. కాని ఇక్కడ దాన్ని నేరుగా ఎదుర్కోమంటున్నారు. సరిగ్గా. ఎందుకంటే దీని ఉద్దేశ్యం జీవిత గర్వాన్ని అంటే జీవిత మదను అధిగమించడం. మనం ఎప్పటికీ జీవించి ఉంటామనే ఒక లోతైన అపస్మారక భ్రమను ఇది తొలగిస్తుంది. తర్వాత చేద్దాంలే అనే వాయిదావేసి ధోరణి ఉంటుంది కదా. అవును, ప్రోక్రాస్టినేషన్. దాన్ని ఇది సవాల్ చేస్తుంది. మంచి వ్యక్తిగా మారడానికి, ధ్యానం చేయడానికి, వీటిని వాయిదా వేయకుండా వర్తమానంలో అర్థవంతంగా జీవించమనేది ప్రోత్సహిస్తుంది. మరణం ఒక రకంగా మన జీవితానికి ఒక ఫ్రేమ్ లాంటిది. ఆ ఫ్రేమ్ లేకపోతే చిత్రానికి విలువ ఉండదు. మరణం అనివార్యమని తెలిసినప్పుడు జీవితంలోని ప్రతి క్షణం, ప్రతి శ్వాస విలువైనదిగా మారుతుంది. నిజమే. సమయం పరిమితమని తెలిసినప్పుడు మన ప్రాధాన్యతలు వాటంతటివే సర్దుకుంటాయి. చిన్న చిన్న గొడవలపై సమయం వృధా చేయడం తగ్గుతుంది. ఇప్పుడు 4వ స్మరణకు వద్దాం. ఇది చాలా భావోద్వేగతరంగా కష్టమైనదనిపిస్తోంది.
సబ్బేహి మే పియేహి మనాపేహి నానాభావో వినాభావోతి. అంటే నాకు ప్రియమైన మరియు ఇష్టమైన వాటన్నింటి నుండి నేను వేర్పడతాను, దూరమవుతాను. ఇది మన కుటుంబం, స్నేహితులు, మన వస్తువులు, చివరికి మన జ్ఞాపకాల గురించి కూడా. ఈ ఆలోచనే చాలా బాధాకరంగా ఉంటుంది. ఖచ్చితంగా. మీరు చెప్పిన ఆ బాధ, ఆ ప్రతిఘటన, అదే ఈ స్మరణ యొక్క కేంద్రబిందువు. దీని వెనుకన ఉన్న ఉద్దేశ్యం వ్యక్తులు మరియు వస్తువుల పట్ల ఉండే బలమైన అనుబంధం. దాన్ని పాలిలో ఛందరాగ అంటారు. దాన్ని అధిగమించడం. మార్పు అనివార్యమైనప్పుడు ఈ అనుబంధమే మన దుఃఖానికి ప్రధాన కారణమవుతుంది. అంటే ఇది మన ప్రియమైన వారిని ప్రేమించకూడదని చెప్పడం లేదా? అస్సలు కాదు. దానికి పూర్తి విరుద్ధం. ఇది మన ప్రేమను మరింత స్వచ్ఛంగా, మరింత వర్తమానంలో ఉండేలా చేస్తుంది. ఒక గురువు గురించొక కథ చెబుతారు. ఆయన ప్రతి సంతోషకరమైన సమావేశం ముగింపులో తనలో తాను ఇది కూడా గడిచిపోతుంది అని అనుకునేవారట. ఇది విచారంతో కాదు, ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూనే దానికి అతుక్కుపోకుండా ఉండటానికి చేసే సాధన అది. ఆహా, అర్థమైంది. అలా అయితే మన సంబంధాల నాణ్యత కూడా మెరుగుపడుతుంది. మనం ఎప్పటికీ కలిసి ఉండలేమని తెలిసినప్పుడు కలిసి ఉన్న సమయాన్ని మరింత విలువైనదిగా చూస్తాం. ఇది ప్రేమను తగ్గించడం కాదు, ప్రేమలోని దుఃఖాన్ని తగ్గించడం అన్నమాట. అంతే. ఇక చివరిది 5వది. మొదటి 4 మనం కోల్పోయే వాటి గురించి మాట్లాడితే, ఈ 5వది మనం దేనిని మనతో తీసుకువెళ్తామో చెబుతున్నట్లుంది. కర్మ. కమ్మస్స కోంగి కమ్మదాయాదో. అవును. దాని పూర్తి అర్థం నా కర్మలకు నేనే యజమానిని, నా కర్మలకు నేనే వారసుడిని, నా కర్మల నుండే నేను పుట్టాను. నేను ఏ కర్మ చేసినా, మంచిదైనా చెడ్డదైనా, దానికి నేనే వారసుడినే అవుతాను. మిగతా 4 స్మరణలు మనం నియంత్రించలేని విషయాల గురించి మాట్లాడతాయి. కాని ఈ 5వది పూర్తిగా మన నియంత్రణలో ఉన్నదాని గురించి మాట్లాడుతుంది. అంటే మన చర్యలు, మన ఉద్దేశాలు. సరిగ్గా. దీని అసలు ఉద్దేశ్యం నైతిక బాధ్యతను పెంపొందించడం. దీన్ని ఇంకాస్త లోతుగా వివరిస్తారా? ఇదెలా పనిచేస్తుంది? దీన్ని ఇలా ఊహించుకోండి. మీ ప్రతి చర్య, ప్రతి మాట, ప్రతి ఆలోచన ఒక ఇటుకలాంటిది. ఈ ఇటుకలతో మీరు భవిష్యత్తులో నివసించబోయే ఇంటిని మీరే నిర్మించుకుంటున్నారు. మీరు ఒక చెడ్డ పని చేసినప్పుడు మీరు తెలిసి ఒక పగిలిన ఇటుకను మీ ఇంటి గోడలో పెడుతున్నట్లే. తర్వాత ఆ బలహీనమైన ఇంట్లో నివసించాల్సి వచ్చేది మీరే. ఇది ఎవరో దేవుడిచ్చే శిక్ష కాదు. ఇదొక కారణఫలత సూత్రం. అవును, చాలా ఆచరణాత్మకమైనది. మన యవ్వనం, ఆరోగ్యం, జీవితం, ప్రియమైనవారు ఇవన్నీ శాశ్వతంగా ఉండకపోవచ్చు, కాని మన చర్యల యొక్క నైతిక నాణ్యత మాత్రం మనల్ని నీడలా అనుసరిస్తుంది. నాకు అర్థమైంది. కాని ఒక ప్రశ్న. ఈ 5 వాస్తవాలను తరచుగా ధ్యానిస్తే నిరాశలోకి, ఆందోళనలోకి జారుకోకుండా ఎలా ఉండగలం? దీనివల్ల కలిగే నిజమైన ఆచరణాత్మక ప్రయోజనాలేమిటి? చాలా మంచి ప్రశ్న. సుత్త ప్రకారం ఈ సాధన వల్ల 3 ముఖ్యమైన సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఇది నిరాశకు దారితీయదు, ఎందుకంటే దీని లక్ష్యం వాస్తవికతను అంగీకరించడం, దాని గురించి దుఃఖించడం కాదు. మొదటి ప్రయోజనం కృషి పెరుగుతుంది. జీవితం అశాశ్వతమని, మన సమయం పరిమితమని లోతుగా గ్రహించినప్పుడు అనవసరమైన పనులపై సమయాన్ని వృధా చేయడం మానేస్తాం. అంటే ఇది ఒక రకమైన 2500 సంవత్సరాల క్రితం నాటి ప్రొడక్టివిటీ హ్యాక్ లాంటిదా? వాయిదా వేసే అలవాటును అధిగమించే మార్గంలాగా? ఒక రకంగా చెప్పాలంటే అవును. సోమరితనాన్ని వదలి మనకు నిజంగా ముఖ్యమైన విషయాలపై మరింత శ్రద్ధ వహిస్తాం. ఇక రెండవ ప్రయోజనం సమచిత్తత పెరుగుతుంది. జీవితంలో వృద్ధాప్యం, అనారోగ్యం లేదా నష్టం ఇవి అనివార్యంగా సంభవించినప్పుడు ఎక్కువగా దిగ్భ్రాంతికి గురికారు లేదా కుంగిపోరు. అంటే మనం భావరహితులుగా, రోబోలా మారిపోతామని గాదు. బదులుగా ఇది ఒక రకమైన మానసిక తట్టుకునే శక్తిని, రెసిలియన్స్ను పెంచే శిక్షణ లాంటిదా? ఖచ్చితంగా. ఇది ఒక ఎమోషనల్ షాక్ అబ్జార్బర్ లాంటిది. జీవితంలోని తుఫానులు వచ్చినప్పుడు అవి మనల్ని పూర్తిగా కూల్చివేయకుండా నిలబెట్టే మానసిక స్థైర్యాన్ని ఇది అందిస్తుంది. ఇవన్నీ జీవితంలో సహజమైన భాగమని మనం ముందే అర్థం చేసుకునుంటాం కాబట్టి ఆటుపోట్లను ప్రశాంతంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. కష్టాలను నివారించడం కాదు, కష్టాల మధ్య నిలబడటం. ఇక 3వ ప్రయోజనం. మూడవది నైతిక ప్రవర్తన. ఇది నేరుగా 5వ స్మరణకు ముడిపడి ఉంది. మన కర్మలకు మనమే యజమానులం అని లోతుగా గ్రహించడం వల్ల
దయ మరియు నిజాయితీతో ప్రవర్తించడానికి మరింత జాగ్రత్త వహిస్తాం. మన ప్రతి చర్యకు, మాటకు ఒక పరిణామముంటుందని తెలిసినప్పుడు మనం మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాం. చెడు పనులు చేయడానికి వెనుకాడతాం. అవును, మరియు మంచి పనులు చేయడానికి ప్రోత్సహించబడతాం. మన జీవితం యొక్క నాణ్యత పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఇది స్పష్టం చేస్తుంది. బాహ్య పరిస్థితులను నిందించడం ఆపి మన అంతర్గత ప్రపంచాన్ని సరిదిద్దుకోవడంపై దృష్టి పెడతాం. కాబట్టి ముగింపులో మనం తెలుసుకోవాల్సిందేమిటంటే, ఈ 5 స్మరణలు నిరాశావాదానికి సంబంధించినవి కావు. అవి వాస్తవికంగా, బుద్ధిపూర్వకంగా మరియు బాధ్యతాయుతంగా ఉండటానికి సంబంధించినవి. మన గర్వాన్ని తగ్గించి, వినయాన్ని పెంచి, వర్తమానంలో సంపూర్ణంగా జీవించడానికి సహాయపడతాయి. ఇవి కేవలం తాత్విక ఆలోచనలు కావు, మరింత అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ఆచరణాత్మక సాధనాలు. సరిగ్గా మనం ఈరోజు చర్చించిన అంశాలను దాటి ఆలోచించడానికి ఇక్కడ ఒక ఆలోచన ఉంది. సుత్తలో ఈ స్మరణల గురించి చెప్పడమే కాకుండా వాటిని రోజూ ఆచరిస్తే కలిగే నిర్దిష్ట సానుకూల ఫలితాలను కూడా వివరించారు. ఈ 5 వాస్తవాలను కేవలం మేధోపరంగా తెలుసుకోవడమే కాకుండా ప్రతిరోజూ లోతుగా అనుభూతి చెందితే ఒకరి రోజువారీ నిర్ణయాలలో ఎలాంటి మార్పు రావొచ్చు. ఆసక్తికరంగా ఉంది. ఉదాహరణకు, ఎవరితోనైనా తీవ్రమైన వాదన మధ్యలో ఉన్నప్పుడు ఒక్క క్షణం మనమిద్దరం మరణానికి లోబడి ఉన్నామో, మన ప్రియమైన వారి నుండి వేరుపడతామో, మన చర్యల ఫలితాలను మనమే అనుభవిస్తాము అనే ఆలోచన మనసులో మెదిలితే ఆ వాదన అదే తీవ్రతతో కొనసాగుతుందా, లేక ఆ క్షణం కరుణతో, అవగాహనతో మారిపోతుందా?